హాయ్ కిరణ్ గారు. హాయ్ సార్. మళ్ళీ మరో సినిమా, మళ్ళీ ప్రమోషన్. మరి రొటీన్ అనిపించేట్లే? లేదు సార్, ఈ మధ్య కొంచెం అదే 2 ఇయర్స్లో 2 సినిమాలే కదా. కొంచెం లాస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్లో 2 సినిమాలే అనుకుంటాను. అంతే. కొంచెం మెచ్చాలి కొద్దిగా. లేదు, కౌంట్ ఖచ్చితంగా పెంచుతాను సార్. ఇయర్కి ఒక 3 సినిమాలు ఎలా అయినా సరే చేయాలనే ప్రయత్నాలు అయితే ఉన్నాం. 3 కాకుండా కనీసం 2 అట్లీస్ట్ 6 months ఇంకా నుంచి మీరు యంగ్ హీరోస్కి చేస్తే ఇండస్ట్రీకి కొంచెం ఉపయోగంగా ఉంటుంది. చేసినప్పుడేమో అలా అంటారు, చేస్తేనే మరి ఎక్కువ చేస్తున్నారు అంటారు. ఎక్కువ చేస్తాను ఎప్పుడే ఎవరు అంటారండి. మంచి సినిమాలు చేయాలంటే కంటెంట్ బాగుంది. అది ఇంకా అది తప్పదు. అది లేదు సార్, నేను ఇంకా నుంచి నెక్స్ట్ ఇయర్ ఆ కేర్ మీరేం తీసుకుంటారు కదా. తప్పకుండా ఏదో ఒక పాయింట్ నమ్ముతారు, ఆ పాయింట్తో ముందుకు వెళ్తారు. ఒకసారి అవుతుంది, ఒకసారి అవుతుంది. ఇది ఎలా ఉంది ఈ సినిమా? చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. అంటే పర్పస్ ఎంటర్టైన్మెంట్, నవ్వించాలని తీసిన సినిమా మాత్రమే. లేకపోతే కథో ఇంకోటో కొత్తదనం అది కాదు, నవ్వించాలి. ఎంటర్టైన్మెంట్లో ఇప్పుడున్న ట్రెండ్కి ఎలా తగ్గిన ఎంటర్టైన్మెంట్, ఒక లైట్ హార్టెడ్ కామెడీ కావచ్చు, సిచ్యువేషనల్ జోక్స్ కావచ్చు, ఎలాంటి వర్కౌట్ అవుతాయని డిస్కస్ చేసింది. నేను సినిమా చూసుకున్నాను. నేనైతే ఖచ్చితంగా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఆడియన్స్ నవ్వించబోతున్నాను ఫిక్స్ అయిపోయాను. స్టార్టింగ్ డిక్లైన్ చేస్తారేంటి? ఏ సార్, కేవలం నవ్వించడం కోసం మాత్రమే. ఎందుకు ఇక్కడ చెప్పేస్తున్నాం కదా సార్, సరిపోద్ది. దేవుడుగానే మీరు ఇంకా కూర్చున్నాడు కూడా ఏదో ఉంది అని ఎక్స్పెక్ట్ చేయడం, ఆయన నవ్వుకుంటారు బాబు. అన్నీ ఉన్నాయి సార్ ఎమోషన్ అన్నీ. బట్ ఏంటంటే నేనేమనుకుంటున్నానంటే పర్పస్ అయితే నవ్వించడానికి తీసింది కదా, అదేం చెప్పి పంపిస్తే ఆడిటోరియంలోకి ఇంకా మంచిది కదా. హ్యాపీగా ఒకటి రెండు అటు ఇటు ఉన్నా సరే వాళ్ళు చెప్పింది మనకేంటి, నవ్వించడానికి కదా అని చెప్పి హ్యాపీగా ఉంటుంది నాకు. అంటే అసలు ఈ చిల్లర్ గై అన్న పదం ఏంటి? అది ఎవరు పాయింట్ చేశారు? అది డైరెక్టర్ సార్. మామూలుగా చాలామంది మన బ్యాచ్లో డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, కానీ డబ్బులు ఉన్నా కానీ ఒకడు మాత్రం ఇది కాదురా లైఫ్ అని చెప్పి చాలా చిల్లరగా లుంగి కట్టుకొని మా స్ట్రీట్స్లో తిరుగుతూ చిల్లర మందు తాగుతూ పిచ్చి పిచ్చిగా థైరాయిడ్ అలా బిహేవ్ చేస్తూ ఉంటారు కదా. ప్రతి ఒక్క బ్యాచ్లో ఒకడు ఉంటాడు అలాంటి ఒక క్యాండిడేట్. అలాంటి వాళ్ళని రిప్రజెంట్ చేద్దామన్నా రొటీన్ అయిపోయింది. ఇదేది డబ్బులు లేనోడు వచ్చి డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర అలా ఉండి అలా కాకుండా ఇలా నిజంగానే రిచెస్ట్ చిల్లరగా క్యారెక్టర్ చేద్దామని నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్ చెప్పినప్పుడు. అదే డబ్బులుండి కూడా చిల్లరగా బిహేవ్ చేసి అంటే చిల్లరగా బిహేవ్ చేయడానికి, డబ్బులు ఉండడానికి, డబ్బులు లేకపోవడం సంబంధం లేదు యాక్చువల్లీ. బట్ యాక్చువల్లీ డబ్బులు ఉన్న వాళ్ళకి స్కోప్ ఉంటుంది కదా ఒకటి మెయింటైన్ చేయడానికి, అలా కాకుండా ఇలా ఉండడం కూడా అది. అంటే ఇంతవరకు వచ్చిన కంటెంట్ అంతా చూస్తే అల్లరి చిల్లరగా, అంటే ఇంకా కంటెంట్ పూర్తిగా బయటికి రాలేదు. కొంతవరకు వచ్చింది మీ సాంగ్ చూస్తే అంత కేరళ బ్యాక్ డ్రాప్. అంటే సార్ ఇక్కడ స్టార్టే కేరళ వెళ్తుందా ఏంటి? ఇక్కడ స్టార్టే కేరళకి వెళ్ళిపోతుంది. సినిమా 10 minutesలోనే కేరళకి వెళ్ళిపోతాము. మొత్తం అంతా కేరళలో జరుగుతుంది. మొత్తం కేరళలో జరుగుతుంది. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ అల్లరి ఉంటుంది సార్. ఏ క్యారెక్టర్ వచ్చినా, నరేష్ గారు, వెన్నెల కిషోర్ గారు, మురళీధర్ గౌడ్ గారు, ఏ క్యారెక్టర్ వచ్చినా సరే ఎక్కడ సెటిల్నెస్ లేదు, అందరూ అల్లరే, అందరూ గోల పెట్టించాడు. ఇంట్రెస్టింగ్. సాయి గారు కూడా. అవునా? నీకు ఏ క్యారెక్టర్ అలా వచ్చినా సరే గోల పెట్టేసి వెళ్ళిపోవడం వాళ్ళ పాటికి. సాయి గారు మీ సెంటిమెంట్ కదా. సెంటిమెంట్ అండ్ వర్కౌట్ అయింది దీంట్లో, సెంటిమెంట్ వర్కౌట్ అయింది. అవునా? ఎమోషనల్ సీన్ బాగా వచ్చింది సార్. కానీ గట్టి కొట్టాలని అనుకున్న తర్వాత దొరికిన సబ్జెక్ట్ అయింది. అంటే చాలా సందర్భాల్లో చెప్పిందే, అప్పుడు నేను గ్యాప్ తీసుకున్నాను సార్ కొంచెం. తర్వాత నేను చాలా అంటే చాలా స్క్రిప్ట్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉన్నాను. తర్వాత ఎలాంటి సినిమా చేద్దామని ఉన్నప్పుడు బేసిక్గా వేరే థ్రిల్లర్ చేద్దామని అనుకున్నాను. వాస్తవానికి అయితే తర్వాత ఇంకో థ్రిల్లర్ చేద్దామని డిస్కషన్ ఉండాల్సింది. లేదు, ఇదే కరెక్ట్. మీరు సినిమా అంటే ఓకే ఏదో హిట్ పడింది, ఆ జోనర్లోకి వెళ్తే మళ్ళీ సేఫ్ జోన్ వెళ్తామా, అది ఇదని ఇంకో హిట్ అనే దాని బదులు ఇది విన్న తర్వాత ఏమనిపించిందంటే, అరే మంచి ఎంటర్టైన్మెంట్కి స్కోప్ ఉంది. ఇప్పుడు ఎందుకో ఆడియన్స్ చాలా ఎంటర్టైన్మెంట్ని, లైట్ హార్టెడ్ కామెడీని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా ఎందుకో కొంచెం సీరియస్గా వెళ్తున్నాను. అవుట్ అండ్ అవుట్ కొంచెం ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ చూపించే అనుభవం అయిపోయిందని చేద్దామని డిసైడ్ చేశాను. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఇప్పుడు ఇంకా వారంలో మూవీ రిలీజ్ ఉందన్నప్పుడు మనకు సినిమా మనకు అర్థమైపోతుంది సార్ ఏంటి అని. కేరమ్ చేయడం అన్నది వెరీ రైట్ డిసిషన్ ఇన్ మై కెరియర్ సార్. యాజ్ ఎ యాక్టర్గా కానీ ఇంకోటి కానీ నేను ఇంతకుముందు నాకే 1-2-3 చోట్ల ఎక్కడన్నారే ఇదేదో మిస్ అవుతున్నామేమో, ఇక్కడ ఇంకొంచెం బెటర్ పర్ఫామ్ చేసి ఉండొచ్చేమో అనిపించేవన్నీ ఈ సినిమాతో లేయర్లన్నీ బయటపడిపోయాయి సార్. ఇంకా ఓకే మళ్ళీ రిపీట్ క్వశ్చన్ అనిపిస్తుంది, కానీ మన ప్రెస్ మీట్లో మాట్లాడుకున్నాం. అంటే కేవలం అంటే ఓపెనింగ్ తేవాలంటే ఏదో ఒకటి చేయాలి, మ్యాజిక్. అదొక మంచి సాంగ్ అయినా, హుక్ సాంగ్ అయినా, హుక్ స్టెప్ అయినా అవ్వాలి, లేదా ఇంకోటి అవ్వాలి, ఏదో ఒకటి అవ్వాలి. అలాగ దానికోసమనే కొంచెం ఒక గీత దాటిన మాటలు వాడారా?
టీజర్లో గట్రా? అంటే దాంట్లో డిప్లొమాటిక్ ఆన్సర్ ఏం లేదు సార్. 100% టీజ్ చేయడానికి, మన కంటెంట్ జనాలకి తొందరగా రోల్ అవ్వాలి, చూసిన వాళ్ళు చేయాలని టీజ్ చేయడానికి చేసిందే. బట్ మా ఇంటెన్షన్ ఏముందంటే బయట ఈ క్యారెక్టర్ లాంటిదని చెప్పి కొంచెం ముందే ఫిక్స్ అయ్యి ఆడిటోరియంకి వస్తే ఫస్ట్ సీన్ నుంచే కనెక్టివిటీ బాగుంటుందేమో. ఈ ఎనర్జీ కానీ, చూసిన వాడు మాట్లాడే మాటలు కానీ, వాడి థింగ్ కానీ ఇది కనెక్ట్ అయితే ఓకే వీడు ఇలా ఉండబోతున్నాడా అని ఆడిటోరియంలోకి వచ్చినప్పుడు ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ మేము చెప్పబోయి అదే ఉంది సార్. ఫస్ట్ ఫ్రేమే ఇలాంటి వాడు ఎలా పుట్టాడో నాకు అడుగుతున్నా అని చెప్పి సాయి కుమార్ గారు అన్నం దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచే కనెక్టివిటీ బాగా స్టార్ట్ అవుతుందేమో అని అలా చేశాను సార్. ప్రమోషనల్ కంటెంట్లో అందుకే ఆ రేసినెస్ ఎక్కువ పెట్టుకుంటున్నాం. డైలాగ్ అనుకోలేదు ఇది ఏమైనా కొంచెం రివర్స్ అయ్యి మన మీద బ్యాడ్ ఇంపాక్ట్ వస్తుంది అలా ఏమైనా భయపడలేదా సార్? ఒక 10% వచ్చినప్పటికీ రేపు సినిమా చూస్తే అదే పాజిటివ్గా టర్న్ అవుతుంది అనుకున్నాను. బికాస్ కేరం కంప్లీట్ ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేసే సినిమా మాకు ఉంది ఖచ్చితంగా. మేము ఎన్ని చెప్పినా సరే చూపించిన కంటెంట్నే చూస్తారు కాబట్టి భయం వేస్తుంది కాబట్టి. బట్ రేపు మార్నింగ్ షో చూసిన ఆడియన్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు ఇచ్చే రిపోర్టు లేదు చాలా ఫ్యామిలీ ఎమోషన్ చెప్పాడు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లో ఉంది, ఏదో ఓన్లీ యూత్ చూసే సినిమా మాత్రం కాదు అన్నది ఎలాగో రివ్యూ బయటకు వస్తుందని నమ్ముతున్నాం. అంటే ఈ ఐడియా ఎవరిది, మీద డైరెక్టర్తో ప్రొడ్యూసర్? ఏ సార్, ఇట్లా టీజర్ ఇట్లా ఉండాలి కొంచెం ఈ టైప్లో డైలాగ్ ముందు అనుకున్నప్పటి నుంచే కంటెంట్ ఇలా ఇద్దామనేది అందరం టీం అలాగే అనుకున్నది. ఎక్కడే కానీ ఇదిగో కథ ఇది, ఈ ఎమోషన్ ఇది అని చెప్పి మామూలుగా ఇప్పుడు మనకు కొంచెం టెంపరేటెడ్ కట్స్ ఉంటాయి కదా సార్, ఫస్ట్ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ డ్రాప్ మళ్ళీ చూపించి మొత్తం ఈ సినిమాలో ఇది ఉందన్నట్టు అలా వద్దు. సినిమా కొంచెం రేసీగా ఇలాంటి ఒక ఎనర్జీతో ఉండబోతుంది, వైబుని మాత్రం చూపిద్దాం బయట, ఆడిటోరియంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎమోషన్కి కనెక్ట్ అవుతారు నమ్మేమంది. యాక్చువల్గా ఈ సినిమా దిల్రుబా ముందు ఒప్పుకున్నది ఇది అదే దిల్రుబా ఎప్పుడో సార్ 2021. దిల్రుబా ప్రొడక్షన్ ఇంకా రిలీజ్కి ముందే ఈ సినిమా కూడా ఎప్పుడో ఒప్పుకున్నది, అది కమిటీ అయ్యారు కదా. సో వెంటనే సాధారణంగా ప్రొడ్యూసర్లు జంకుతారు కదా, ఒక ఫ్లాప్ వచ్చిన తర్వాత హీరోతో మళ్ళీ సినిమా తీయాలా ఇలాంటి. అలా రాజేష్ దండ ఏమి జంకలేదా? వేయలేదు సార్. రాజేష్ గారు ఎప్పుడు ముందే నాకు అడ్వాన్స్ ఇచ్చారు ఆయన. అదే యాక్చువల్గా వెన్రో భాగ్యం విష్ణు కథ షూటింగ్ జరిగేటప్పుడు రాజేష్ గారు ఏదో కథ పంపించాలన్నప్పుడు ప్రయత్నించారు, సంభవం కుదరలేదు. తర్వాత నా సినిమా రిలీజ్ అయింది, అది ఫ్లాప్. అది అప్పుడు వచ్చారు రాజేష్ గారు, వచ్చి ఇలా మీతో సినిమా చేద్దాం అనుకున్నాను అన్నారు. నాకు బాగా అనిపించింది అప్పటికే. రాజేష్ గారు సామాజిక వర్గంలో మంచి హిట్ పడింది బ్యానర్లో. అప్పుడు రాజేష్ గారు వచ్చారు, లేదు సార్ మంచిగా వెళ్తుంది, నేను చేస్తాను సార్, మన బ్యానర్లో చేద్దాం అనుకున్నాము. తర్వాత ఒకటి రెండు కథలు అంతా వింటున్నాము. ఇది అయిపోయిన తర్వాత ర్యాంప్ మనం చేద్దాం అనుకున్నాం. నాకు ఇది బాగా అనిపించి సార్ ఇది చేద్దాం సార్ మనం అంటే, సార్ కూడా చాలా బాగుంది చేద్దాం అని చెప్పి అలా టైప్ అయింది. ఆయన బాగా చేశారు సార్, అంటే హానెస్ట్గా చెప్తున్నాను. విత్ ఇన్ షార్ట్ టైం ఎక్కడ ఏ చిన్న డిస్కషన్ లేకున్నా మేము సినిమా ఎలా స్టార్ట్ చేసాం ఎలా అయిపోయిందో కూడా తెలియదు, చాలా హ్యాపీగా సాఫీగా జరిగిపోయింది. అండ్ సినిమా చేసే అన్ని రోజులు చాలా నవ్వుకుంటున్నాం సార్ సరదాగా. మేము కూడా ప్రోగ్రెస్ వింటుంటే ఇలా స్టార్ట్ చేశారు, కోచ్ అన్నారు, ఇల్లే వచ్చామన్నారు, 4 రోజులు అయిపోయింది. అదే ఆశ్చర్యేసింది. అవును సార్, బాగా చాలా సరదాగా చేసాం సార్ అందరూ ప్రొడక్షన్ టీం కానీ. అంత 60-70 days చేశారా? లేదు సార్, 50 days. 50 days సూపర్. ఎవ్రీడే మార్నింగ్ 7కి షార్ట్ పడేది సార్. ఎవ్రీడే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎవ్రీడే 7కి షార్ట్ పడేది. 7కి షార్ట్ పడేది తొందరగా. సో అలా ఉంటే మీరు అన్న ఇయర్కి 3 movies అన్నది అదే సార్ పాసిబుల్ అవుతుంది. అదే కానీ దిల్రుబా ఫెయిల్యూర్ ఏమైనా మిమ్మల్ని వెనక్కి లాగిందా? బాగా నమ్మారు ఆ సినిమాని? అసలు బాగా నమ్మారు కదా. దిల్రుబా ఏమైందంటే సార్, విత్ రెస్పెక్ట్ టు ఎవ్రీవన్, విత్ రెస్పెక్ట్ టు ప్రొడ్యూసర్స్ కానీ మొత్తం అంతా, ఇది 2021లో విన్న కథ సార్. అది కథ విన్నప్పుడు చాలా బాగుండే, నేను నమ్మాను మంచి సినిమా చేద్దామని. అప్పటికి ఒక సినిమా థియేటర్లోకి వచ్చేసరికి 5 years అయిపోయింది, 4 years అయిపోయింది. 4 years అంటే ఆ టైం ఒకటి ఉంటుంది కదా సార్, ఆ చిన్న మనం ఎంత డెవలప్మెంట్ చేసుకుంటున్నా ఏం చేసుకున్నా ఒక సబ్జెక్ట్ కూడా ఒక ఏజ్ అయిపోతుంటుంది కదా. ఇది నేను అన్నది ట్రెండీ కథలకి, ఒక పీరియాడిక్ కథలకైతే ఎప్పుడైనా ఓకే, కానీ ఇలాంటి కథలకి ఎక్కడో సినిమా స్టార్ట్ అయ్యి చిన్న డిలే అయిపోయి స్టార్ట్ అయిన దానికన్నా ఒక 1.5 years తర్వాత రిలీజ్ అయింది, ఎక్కడో చిన్న ఎఫెక్ట్ కొట్టింది. బట్ అందరూ కష్టంలో అయితే ఇప్పటికీ చూడండి సార్ మీ దిల్రుబా, అందరూ ఎఫర్ట్స్ అయితే కనిపిస్తాయి. బట్ ఓకే, చిన్న టెంప్లేటెడ్, చిన్న కమర్షియాలిటీ, ఇప్పుడున్న థింగ్కి అది కొంచెం ఓల్డ్ ఫార్మాట్లో అనిపించడం, ఇవన్నీ జరిగాయి కాబట్టి మిస్ఫైర్ అయినా. అంటే ఆ స్టేజ్లో లేను సార్. ఇప్పుడు హిట్ పడిపోయింది కదా అని ఏ రోజు నాకు అదేదో హిట్ పడిందని లేదు, ఇంకోటి ఏదో ఫ్లాప్ పడిందని ఫ్లాప్ లేదు. రేపు 2 హిట్లు వచ్చినా 3 హిట్లు వచ్చినా ఆ జోన్ ఏం లేదు సార్. ఎప్పుడు మన సినిమా ఆ సినిమా వరకు మనం ఎంత బెస్ట్ చేసాం నెక్స్ట్ ఇంకో పనికి వెళ్ళిపోవడం అంతే. ఓకే, బయట వాళ్ళు అంటారు మార్కెట్ అది ఇదని, కానీ బట్ ఆ జోన్లో నేను లేను. ఏంటి ప్రతి సినిమాకి విక్టిమ్ కార్డు వాడుతుంటారా కిరణ్ అబ్బవరం? ఏ విక్టిమ్ కార్డు సార్? విక్టిమ్ కార్డు అంటే సింపతి కార్డు పని.
ఒకటి చెప్పండి, ఒక సినిమాకి వాడాను. కావేశంలో అప్పుడు కాదే టైంలో కూడా ఏది సింపతి? స్పీచ్లు కాకి ఏది కా సింపతి? టైంలో మరి నేను మన ఇద్దరం హానెస్ట్గా మాట్లాడుకున్నాం సార్. సరే గట్టిగానే మాట్లాడుకున్నాం. గట్టిగానే honest గా. సార్. మరి చెప్పండి, ఏది కావిషయంలో ఏంటి? కావేశంలో మీ స్టేజ్ మీద ఇచ్చిన స్పీచ్లు సరే ఇప్పుడు గట్రా. కావిషయంలో సరే ఎందుకు వచ్చింది, నేను మాట్లాడకూడదు అనుకున్నాను, మాట్లాడద్దాం. ఆ. మా అమ్మ గురించి మాట్లాడడం, మా అమ్మ గురించి నేను మాట్లాడడం, అది కూడా సింపతిగా తీసుకుంటే ఇంక నేనేం మాట్లాడాలి? సరే ఇన్ని రోజులు స్టేజ్ మీద ఫస్ట్ సినిమా నుంచి ఇన్ని రోజులు మాట్లాడిన కిరణ్ బోరం చాలా స్టేజ్లో మాట్లాడాడు, చాలా థింగ్ మాట్లాడాడు, ఫెయిల్యూర్ అయిన సినిమాలో కూడా మాట్లాడాడు, ఎవరికి కనపడదు. అరే కా అనేది ఒక అమ్మ కడుపులో జరిగిన ఒక కథ. నేను మా అమ్మతో పక్కన కూర్చొని కూడా సరిగా మాట్లాడను. ఆవిడ ఎప్పుడు నా గురించి ఏదో వెయిట్ చేస్తుంటుంది. అరే మా అమ్మ గురించి చెప్పే సందర్భం ఇది, మా అమ్మ గురించి నేను మాట్లాడితే అది సింపతి అని అంటే ఇంక వాళ్ళు నేను ఏమనాలి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నేను ఒకటైతే క్లారిటీ సార్, నన్ను ఏదైనా వాడని పర్లేదు, ఏది సరే సినిమా బాగాలేదు నేను ఒప్పుకుంటా. సింపతి అంటే మాత్రం నాకు చాలా బాధ వేస్తుంది సార్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఒకరినే వచ్చా. సింపతి అంటే ఆయన జాబ్ చేసుకుంటూ 70,000 ఉద్యోగం చేసుకుంటూ 1,00,000 ఉద్యోగం చేసుకుంటూ చేసుకున్నాను. భయపడకన్నా లైఫ్ని రిస్క్ చేసి ఇక్కడ దాకా వచ్చా. సినిమాలు చేసుకుంటున్నా, కొన్ని సినిమాలకి ఎవరు లేరు, నేనే కూర్చున్నా, నిలబడ్డా, అన్నీ చేసుకున్నా, అన్ని ఎంత ఒడిదుడుకుల్లో నిలబడ్డా, కష్టమో నష్టమో పరిగెడుతూనే ఉన్నా. నేను రేపు ఎంత దూరం వెళ్ళినా, ఎంత సక్సెస్ అయినా, ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా తిరిగి చూసుకుంటే కిరణ్ అబ్బవరం రే ఇది మొత్తం నీ సొంత కష్టం నువ్వురా అనేలా ఉండాలని కష్టపడుతున్నా తప్ప అంత స్ట్రాంగ్ పర్సనాలిటీని సార్ నేను. నా దగ్గర సింపతి అనే పదం వాడితే అసలు నేను ఒప్పుకోను సార్. మీరు ఏదైనా వాడండి, నేను అని కాదు ఇక్కడ మీకు మీరైనా కదా ఎవరైనా చెప్తాను, మీరు ఎవరైనా వాడండి. మీకు వినిపించింది కదా అలాంటి నాకు వినిపించింది కూడా చెప్తున్నాను సార్. నాకేంటంటే నేను కాలాంటి సినిమా చేసినప్పుడు నేను అన్నదేంటి, క్లైమాక్స్ వర్కౌట్ అవ్వకపోతే నేను నమ్మాను గట్టిగా. బికాస్ దట్ ఈస్ మై సిచ్యువేషన్. ఆ టైంకి ఎవరూ నమ్మట్లేదు, నా వెనకాల ఎవరు లేరు. నా సినిమా నేను ఒక్కనే తీసుకెళ్ళాలి. ఇప్పుడు నాకు చెప్పండి, నా సినిమాలు ఇప్పుడు నాకు ఉంది సార్, నేను ప్యాకేజ్లో పనిచేస్తున్నాను. ఈ సినిమాకి ఇంతమంది హీరోయిన్లు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, బ్యాకప్లు ఉన్నారు, ఇది ఉన్నారు, ప్యాకేజ్లో ఏ రోజున నేను ఆ జోలికి వెళ్ళాను, ఏ రోజు వెళ్ళలేదు. మీకు ఎప్పుడు కనిపించినా నేను ఒక్కనే కనిపిస్తుంటా, నేను ఏదో కష్టపడుకుంటా ముందుకు వేస్తున్నా. నాకు ఆ భయాలు లేవు. సినిమా మీరే మోసుకెళ్తుంటా. అంత స్ట్రాంగ్ పర్సనాలిటీని పెట్టుకొని ఈడేదో ఎమోషన్ గేమ్ ఆడుతున్నాడు అని అంటే నాకెందుకు సార్ సింపతి? అసలు సింపతితో తెగే ఒక్క టికెట్ కూడా నాకు వద్దు సార్. నేను ఈరోజు చెప్తున్నా, సింపతితో కిరణ్ బోరం అనే మొహం నచ్చో, వాడి మాట నచ్చో, వాడు రిలీజ్ చేసిన కంటెంటో లేకపోతే సినిమాలో కంటెంట్ నచ్చితే టికెట్ తెగాలి తప్ప అలాంటివన్నీ నాకు వద్దు. అది వచ్చినా నాకు వద్దు సార్. ఏ రోజు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేను ఎవరికైనా హీరో ఫ్యాన్ అయితే నేను చాలా సందర్భాల్లో తెలుసు నేను ఒక హీరోకి ఫ్యాన్, నేను అన్నప్పుడు ఆ ఫ్యాన్స్ టికెట్లు కూడా నాకు తెగద్దు. కిరణ్ బోరం చూసి నేను నా బ్రాండ్ని నేను బిల్డ్ చేసుకుందాం అనుకున్నాను తప్ప నాకు ఏది వద్దు సార్. దయచేసి నేను ఇది మీరు ఇది చెప్తున్నాను, నేను విన్నాను సార్, చాలా దగ్గర విన్నాను, మీరు అడిగింది కదా, నేను అందుకే ఏంటంటే దయచేసి నేను నిన్న కూడా మీరు ఒక తమిళ జర్నలిస్ట్కి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, భరద్వాజ్ రంగన్ గారికి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, ఆయనకి ఇచ్చినప్పుడు దాంట్లో కూడా మీరు యాక్చువల్గా అన్నది ఏంటి, నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు, మీ హీరోల సినిమాలన్నిటికీ మా దగ్గర థియేటర్లు దొరుకుతున్నాయి, మమ్మల్ని ఆదరిస్తున్నారు మా వాళ్ళంతా ఇక్కడ, మమ్మల్ని కూడా మీరు కొంచెం చూడండి, మాకు కూడా థియేటర్లో మమ్మల్ని ఆదరించండి, మీరు చెప్పింది అదే కదా కంటెస్ట్. అంతే కదా సార్. బట్ అది ఎలా వెళ్ళిందంటే మళ్ళీ అగైన్ కిరణ్ బోరం సింపతి గారు స్టార్ట్ చేసాడు అన్న స్టార్ట్ అయింది ఇండస్ట్రీలో. నాతో ఒక 4-5 అని ఏంటండి మళ్ళీ ఆయన అదే సింపతి గారు మొదలు పెట్టాడా? వాళ్ళని ఏమనాలి సార్, మీరు చెప్పండి, వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు నేను శివకార్తికేయన్తో మాట్లాడాను. నేను లవ్ టుడే సినిమా హిట్ అయిన తర్వాత తెలుగులోకి వచ్చినాడు, మా గోపి సమ్మతమే డైరెక్టర్, దాంతో అసోసియేట్ అయినాడు ఏదో డైలాగులు రాయడానికి. ఫోన్ కాల్ తీసుకొని ఇమీడియట్గా సక్సెస్ అయిందని అతను బ్రహ్మరాంబకి ఎవరికి వస్తే నేను కాల్ చేసి విష్ చేశాను. ఎందుకు? ఎనీ ఫిల్మ్ మేకర్, ఐ రెస్పెక్ట్ శివకార్తికేయన్ అన్న, ఐ రెస్పెక్ట్ ఎనీ తమిళ యాక్టర్ కాదు, ఇండియన్ యాక్టర్, ఎనీ యాక్టర్. ప్రదీప్ రంగనాథన్ అని ఒక వ్యక్తి ఎవరు కష్టపడి మాలా ఒక షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చి ఈరోజు ఎదిగాడు. ఐ రెస్పెక్ట్ హిమ్. ఈరోజు ఎప్పటికి కనిపించినా యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, ఐ రెస్పెక్ట్ హిమ్. చాలా మంచి సినిమాలు చేశాడు, ఐ రెస్పెక్ట్ హిమ్. నేను మాట్లాడిన కంటెస్ట్ ఏంటి సార్, అక్కడ చాలా క్లియర్గా నొక్కి చెప్పాను ఏంటంటే, దట్టు సార్ అక్కడ నాకు ఆ రోజు నాకు ఎదురుగా ఉన్నది ఒక తమిళ్ నోన్ జర్నలిస్ట్ ఎవరు, భరద్వాజ్ గారు. ఆయన మాట్లాడుతూ మీరు డబ్బింగ్ సినిమాలు చూస్తారా, తమిళ సినిమాలు చూస్తారా అంటే, చూడకపోవడం ఏంటి సార్, మేము సెలబ్రేట్ చేస్తున్నాం. మాకు కూడా సార్, నా ఓన్లీ నేను అదేం చెప్పాను సార్, మాకు ఇక్కడ ఒక 10 మంది తమిళ హీరోలు ఇక్కడ హ్యాపీగా సెటిల్ అయ్యేసి చాలా వాళ్ళకి ప్రామినెంట్ మార్కెట్ ఉంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హిట్ ఆర్ ఫ్లాప్. వాళ్ళ సినిమాలు ఇక్కడ థియేటర్ స్పేస్ దొరుకుతుంది, ప్లాట్ఫామ్ దొరుకుతుంది. మా యంగ్ హీరోలు కూడా చాలా హిట్ సినిమాలు, వాళ్ళకి ఆడియన్స్ బేస్ ఉంది, ఇక్కడ బేస్ ఉంది. ఇక్కడ మా యంగ్ హీరోలు కూడా చాలా మంది హిట్ సినిమాలు తీస్తున్నారు సార్. మేము కూడా తమిళ ఆడియన్స్ లవ్ కోరుకుంటున్నాం సార్ అని చాలా పొలైట్గా రిక్వెస్టింగ్ మోడ్లో, ఈవెన్ వీ వాంట్ తమిళ ఆడియన్స్ లవ్ బికాజ్ వీఆర్ సెలబ్రేటింగ్ ఆల్ తమిళ్ హీరోస్ ఫిలిమ్స్ అని చాలా పొలైట్గా చెప్పాను సార్. అది కాకుండా థియేటర్ ఇష్యూస్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు సార్.
దట్టు తెలుగు థియేటర్స్ అని నేను అసలు మాట్లాడలా. అవును. నేను అక్కడ మాట్లాడిన పదం అదే, అది ఇంగ్లీష్లో ప్రాబ్లం ఉందో నాకు తెలియదు, కానీ నేను మాట్లాడింది ఏంటంటే తెలుగు థియేటర్ గురించి మీరు మాట్లాడారు. అడక్క ఆ విషయం ఏదో ఆయన మామూలుగా ఆఫ్ ద ఇంటర్వ్యూలో ఏదో కా టాపిక్ ఏదో మాట్లాడుకుంటుంటే తమిళ్లో ఇంకా కొంచెం రీచ్ వెళ్ళలేదు కాదు ఇది అనేది చిన్న డిస్కషన్ వస్తే, సార్ తమిళ్ పక్కన పెట్టండి, ఇక్కడ రిలీజ్ అయినప్పుడు మా తెలుగు ఆడియన్స్ ఉన్నారు తమిళ్లో, తమిళనాడులో ఉండే తెలుగు ఆడియన్స్ ఉంటారు కదా, నా ముందు సినిమా చెత్త సినిమా, ఆ సినిమా ఎలాగో చూడాల, నేను అనే సినిమా నేను నమ్మా మంచి సినిమా, ఇక్కడ పెద్ద హిట్ అయింది, ఈ సినిమాని కూడా అక్కడ మన తెలుగు వాళ్ళకి నేను చూపించలేకపోయాను, ఒక 5-6 స్క్రీన్లు దొరికింటే బాగుండు కదా అని చిన్న తాపత్రయపడ్డాను సార్ అన్నది. నాకు దాంట్లో ఏం తప్పు సార్, దాంట్లో సింపతి అని నాకు అర్థం కావట్లే. ఈడ థియేటర్ దొరకనప్పుడేమో 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు, అది సింపతి కాదు. అరే కిరణ్ బోరం ఉన్నాడు, ఒకడు సొంతంగా నిలబడుకుని ఒకడు సినిమా చేసి కానే సినిమా ఇక్కడ రిలీజ్ అయ్యేంత హిట్ కొడుతున్నప్పుడు మన తెలుగు ఆడియన్స్కి తమిళ్లో ఆ సినిమాను చూపించాలనుకోవడం సింపతి అంటే నేను ఏం మాట్లాడాలి సార్? సార్ మళ్ళీ చెప్తాను సార్ మూర్తి గారు, అసలు నేను ఇండస్ట్రీలో నేను చాలామందికి నా పని నేను చేసుకుంటే అందరికీ తెలుసు, ఏమి చేయకపోయినా పర్లేదు సార్, నన్ను సింపతి అనే కార్డు పొరపాటును కూడా ఎవరైనా వాడినా కానీ ఇట్ వోంట్ బి బేసిక్ ఎథిక్స్ కూడా కాదు సార్. ఇంగ్లీష్ డిక్షనరీలో మీకు నచ్చని ఒకే ఒక పదం సింపతి. ఎందుకు అన్నానంటే నాలాంటి పర్సనాలిటీకి వాడడం కరెక్ట్. అదే చాలామంది మేబీ నాకు వేరే వాళ్ళ గురించి నేను కమెంట్ చేయను, ఏ రోజు నాకు మీకు అందరికీ తెలిసిన వెనకాల ఎవరో ఉంటో చేసి ఏమి. నిన్న స్టేజ్ మీద మైత్రి రవి గారు కంటెంట్ మంచి కంటెంట్ ఇమ్మని ఇస్తే వాళ్ళే ఇస్తారు కదా థియేటర్లో, ఆయనకి అసలు ఆయన క్వశ్చన్ ఆయన కూడా అర్థం చేసుకోలేదు. అక్కడ జరిగిన ఇంటర్వ్యూ ఆయన చూసుకుంటారు, వీళ్ళు అడిగిన క్వశ్చన్ కూడా ఆయనకి సరిగ్గా క్యారీ అవ్వకపోవడం కావచ్చు ఆయన ఇక్కడ థియేటర్లో అనుకున్నారు. నాకు మా రవి గారికి అసలు కన్వే అయిందో లేదో, అసలు రవి గారికి ఏముందో కూడా తెలియదు సార్, ఎందుకంటే రవి గారు నేను వర్క్ చేసిన ప్రొడ్యూసర్ సార్, ఐ వర్క్ విత్ హిమ్, నేను వర్క్ చేస్తాను అది, కానీ బట్ కంటెస్ట్ అయితే ఇది సార్. నాకు వీళ్ళందరూ నిన్న నేను కూడా 5 మంది విన్నాను సార్, ఇది చూశాను నేను, అది విన్నాను అందుకని మిమ్మల్ని అడిగాను. లేదు నేను కూడా ఎందుకు ఇలా మాట్లాడానంటే సార్, నేను 5-6 మంది దగ్గర విన్నా, నిన్న ఈవినింగ్ నుంచి డిస్కషను, నా వరకు 5-6 మంది కాల్స్ వచ్చి ఏదో ఇలా డిస్కషన్ అవుతుంది, మళ్ళీ ఇంకో నేను సినిమాకి ఏదో సింపతి అని అంటే నాకు అది బాధ వేసింది సార్. నాకు అసలు భరద్వాజ్ రంగనాథ్ అది సార్ తెలుగు జర్నలిస్ట్ అంటే నేను మాట్లాడేవాను కాదు సార్, భరద్వాజ్ రంగనాథన్ గారు తమిళ సీనియర్ కదా, అతనితో ఉన్నప్పుడు ఆయన తమిళ సినిమా గురించి ఉన్నప్పుడు సార్ కన్సిడర్ చేయండి సార్, మంచి విషయం నేను మాట్లాడితే మనోళ్ళు సపోర్ట్ చేయకపోగా నేనేదో మాట్లాడేసినట్టు మాట్లాడితే అది సరే, సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, దాని కూడా తప్పన్నా నా ప్రాబ్లం లేదు, సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేయకపోగా అని లేదు. నేను అన్నది కిరణ్ నువ్వు మాట్లాడింది తప్పన్నా నాకు ప్రాబ్లం లేదు సార్, మేబీ నేను తప్పు మాట్లాడానేమో, నెక్స్ట్ టైం నా టంగ్ని జాగ్రత్తగా పెట్టుకుంటాను, నేను సైలెంట్ ఉన్నాను, నేను మాట్లాడిన తప్పంటే నాకు బాధ కాదు సార్. సింపతి అనే థింగ్ ఉంది చూడండి సార్, సరే ఇప్పుడు నా సినిమా రిలీజ్ అవుతుంది కేరాంకు, దీనివల్ల నాకు ఒక్క టికెట్ తెగదు సార్, అసలు ఆయనతో ఆ రోజు నేను అది మాట్లాడతాననే విషయం నాకు తెలియదు, అది మాట్లాడితే ఇలా వైరల్ అవుతుందనే విషయం నాకు తెలియదు, ఇంకా అసలు నాకు వద్దంటున్నాను సార్, ఆ టికెట్ టికెట్ నాకు అలా వద్దు, నా కంటెంట్ చూసి బాగుంటే చూస్తారు సార్. మీకు ఆ పదంతో బాగా వెక్స్ అయిపోయారు అనమాట. ఒక మంచి కథ సింపతి అని టైటిల్తో పట్టుకొస్తే 2 సార్లు విన్నాను సార్. ఇప్పుడు కార్ రిలీజ్ ఈవెంట్లో నేను మా మదర్ గురించి మాట్లాడిన టాపిక్ సింపతి అంటే నేను హర్ట్ అయ్యాను సార్. ఎలా అంటారు సార్, ఎవరైనా సరే ఎలా అంటారు అసలు? ఇప్పుడు చాలా మంది హీరోలు చాలా మంది స్టేజ్ల మీద ఏడ్చిన రోజులు ఉన్నాయి, వాళ్ళు అన్నట్టు సింపతి అని. ఈ కిరణ్ బోరం చాలా పొలైట్గా మాట్లాడతాడు, ఎదురుగా కూర్చుంటే నార్మల్గా ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు, పద్ధతిగా ఉంటాడు, రెస్పెక్ట్ ఇస్తాడు అనే దాన్ని మెత్తగా అనుకుంటే ఎలా సార్? లోపల ఒరిజినల్ బయట తీయాలి. నాకు భయపడను సార్ అన్న, నాకు అది వద్దు. నేను ఏ రోజు సార్ నేను అందరికీ రెస్పెక్ట్ ఇస్తాను, అది నా వ్యక్తిత్వం. ఎవరైనా చిన్న లేదు పెద్ద లేదు, చేతులు కట్టుకొని ఏడ్చిన హీరోలు ఎవరు? ఎవరు ఏడ్చలేదు సార్, నాకు అర్థం కావట్లేదు. ఎవరికైనా ఎమోషన్ వచ్చినప్పుడు ఏం బాధపడరు ఎవరు స్టేజ్ మీద? ఇప్పుడు మీరు ఎంటైర్ ఇప్పటివరకు ఎవరికైనా ఉన్నప్పుడు వచ్చిన కళ్ళల్లో ఎవరికి స్టేజ్ మీద కళ్ళల్లో తడి ఎవరికి రాలేదా? మరి ఎవరికి లేనిది నేను ఆ రోజు మా మదర్ గురించి వెరీ జెన్యున్ ఎమోషన్ నేను మాట్లాడుకుంటే సింపతితో కొట్టింటే నా ముందు సినిమాలు ఎందుకు హిట్లు అవ్వాలా? మరి కా క్లైమాక్స్ బాగాలేకనే టికెట్లు దిగా, కా క్లైమాక్స్ బాగుండే కదా సినిమా గురించి మాట్లాడు. అరే కిరణ్ బోరం మంచి సినిమా చేశాడు, ఇండియన్ సినిమాలో లేని ఒక క్లైమాక్స్ వచ్చింది కాలో, వీలైతే తెలుగు సినిమాలాగా అది మాట్లాడండి. సింపతి టాపిక్ ఏంటి అంటే తెలుగు ఆడియన్స్ మనమే ఎదవలం చేసుకుంటాం అంటే ఏంటి? సింపతిని బట్టి అన్న టికెట్లు దిగేసి వాళ్ళు ఏమైనా 100 కోట్ల కలెక్షన్ ఇస్తారా? అయితే రోజు రోడ్డు మీద పడుకుని అందరూ అమీర్పేటలో రోడ్డు మీద పడుకుని ఏడ్చుకుంటూ కూర్చుంటారు సార్ అందరూ. ప్రమోషన్లు ఎందుకు చేయడం? ఇప్పుడు ఈ సినిమా కేరామ్ సినిమా అంటే నాడు అమీర్పేటలో రోడ్లో తీసుకొని ఒక షర్ట్ ఏదో ఇప్పేసుకొని ఇదిగో నా సినిమా చూడబోతే నేను చచ్చిపోతాను ఏడుస్తారు సార్. మరి ఇంకా ఎలా సార్ మాట్లాడతారు అలా? సార్ నిజంగా ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నాను? ఏ పదమైనా మాట్లాడండి సార్. నేను నాకంటూ సార్ నేను ఎంత వెళ్తానో ఏది నా కష్టం మీద ఉంటుంది, నా తెలివి మీద ఉంటుంది. ఎవరు నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు సార్, కానీ ఏదో నా పని ఏదో నేను చేసుకుంటే వెళ్తున్నాను. నా పనిని సింపతి అనే ఒక వర్డ్ని వద్దు సార్. నేను ఎందుకంటే ఇప్పటివరకు నేను ఎవరి గురించి ఒక మాట మాట్లాడను. ఇప్పటిదాకా ఆఫ్ ద రికార్డ్ కాదు, ఆన్ ద రికార్డ్ కాదు, నేను ఇండస్ట్రీలో ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి ఇప్పటిదాకా చూడండి ఏ వ్యక్తి గురించి కానీ ఏ హీరో గురించి కానీ నాకు వద్దు సార్. నా పని ఏదో నేను చేసుకొని నేను వెళ్ళిపోతాను. అదొక్కటి బాగా అనిపించింది.
ఓకే ఓకే కూల్ డౌన్ లేదా అంటే అది తప్పు సార్ ఆ పదం అనేది. ఇంకా ఇప్పుడు ఒక ప్రొడక్షన్ హౌస్లో మీరు సినిమా చేస్తే హిట్ల తర్వాత మీకు కేవలం 30 లక్షలు ఇచ్చి మిగతా డబ్బులన్నీ ఎగ్గొట్టేశారు అని నాకు తెలిసింది. ఎంతవరకు నిజం? 30 లక్షలు ఇచ్చి ఒక ప్రొడక్షన్లో కొన్ని హిట్ల తర్వాత మీరు ప్రొడక్షన్ హౌస్లో సినిమా చేశారు సార్. ఆ సినిమా ఫ్లాప్ అయింది. వాళ్ళు కేవలం 30 లక్షలు ఇచ్చేసి మీ మిగతా డబ్బులన్నీ ఎగ్గొట్టేశారు. ఎగ్గొట్టడం ఏం లేదు సార్. జరిగిన వాస్తవం ఏంటి అని అంటే సినిమా బాగా ఆడితే తీసుకుందామో లేకపోతే పర్టికులర్ ఏదైనా సంథింగ్ అని ఉండొచ్చు. అండ్ సినిమా ఆడలేదు, సినిమా ఫ్లాప్. నేను దాని గురించి పట్టించుకోలేదు. కానీ మరి 30 లక్షలు అంటే అన్ని హిట్ల తర్వాత 30 లక్షలు అంటే మరీ దారుణం కదా. అది సార్ ఇది నేను ఏమంటున్నానంటే ఇప్పుడు సార్ నేను ఇప్పటికీ చెప్తున్నాను సార్, మీరు ఏ ప్రొడ్యూసర్ అయినా ఇప్పటిదాకా నేను నా సినిమా ఫ్లాప్లు ఉండొచ్చు, హిట్లు ఉండొచ్చు సార్. నేను అలా పని చేస్తాను సార్. నాకేం పని లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా టైం. నాకు సినిమా అంటే ఏ రోజైనా చూడండి నా పరంగా దాని గురించి ఏం డిస్కషన్ లేదు సార్. ఏ రోజు ఇనిషియల్ లెవెల్లో నాకు ఇంత డబ్బులు కావాలి, ఇంత చేయాలి అనే జోన్లో కూడా లేను సార్. సినిమాలు చేయాలి, మంచి సినిమా చేయాలి. ఈ కష్టం మీరు చేశారు కదా. ఇప్పుడు సినిమా ఆడకపోవడం అన్నది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద మొత్తం టోటల్ యూనిట్ తాలూకా దీని మీద ఆధారపడి ఉంటుంది. అదే సార్. బట్ మీ కష్టం మీరు పడ్డ తర్వాత మీరు అడగలేదా మరి? లేదు సార్. అంటే సినిమా వాళ్ళు తీసుకోమని అదేం పెద్ద మ్యాటర్ కాదు, డిస్కషన్ కాలేదు దాని గురించి. వాళ్ళు అడగలే? లేదు సార్, అదేం డిస్కస్ సార్. ఇప్పుడు నేను ఏమన్నా అడిగినా అది అంత ప్రాబ్లం కాదు. కానీ ఇట్స్ లైక్ మ్యూచువల్ రెస్పెక్ట్ సార్. మ్యూచువల్ మళ్ళీ ఫ్యూచర్లో వర్క్ చేయాలి, మళ్ళీ చేస్తాము, అంతా కలిసి ఉంటాం. కానీ అదేం లేదు సార్. అసలు నా ఉద్దేశం అది మ్యాటర్ కాదండి. మీ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కనీసం కన్సర్న్ అయినా ఆ ప్రొడ్యూసర్కి ఫోన్ చేయకపోవడం అన్నది ఎప్పుడైనా ఉందా? ప్రొడ్యూసర్కి ఫోన్ చేయకపోవడం, అయ్యో ఇది అయిపోయింది, ఫ్లాప్ అయింది, ఎలా ఉన్నావు, బాగున్నావా, బాగాలేవా, ఏంటి అని అట్లీస్ట్ ఫోన్ చేయడం ఎప్పుడైనా? మేబీ నాకు అర్థమైంది మీరు ఏ ప్రొడ్యూసర్ గురించి అడుగుతున్నారు. కానీ ఫోన్ చేయకపోవడం అంటే ఏం లేదు సార్. ఒక ప్రాసెస్లో కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. అది నన్ను చాలా పెద్ద ఎఫెక్ట్ చేస్తుంది. నా మార్కెట్ కావచ్చు, లేకపోతే నా ఇది కావచ్చు, ఏదైనా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. టిల్ సినిమా బొమ్మ థియేటర్లో పడేంత వరకు ఐఎమ్ విత్ దెమ్. నేను కష్టపడుతూ ఉన్నాను, పరిగెడుతూనే ఉన్నాను. ఈవెన్ నా రెమ్యునరేషన్లో చాలా తగ్గించుకున్నాను. ఏమొస్తుందని అన్ని పరిగెడుతున్నాను. ఒక సినిమా మనం ఒక నమ్మకంతో సినిమా చేస్తాము, చెయ్యాలని కష్టపడతాము. చాలా తప్పులు అది జరిగింటే అయిపోయిన తర్వాత ఒకవేళ ఏమన్నా చాలా తప్పులు చేసి డీవేట్ అయిపోయి దాని నుంచి పక్కకు వస్తే నేను కొన్ని రోజులు టచ్లో ఉన్నాను సార్. ఎందుకు టచ్లో ఉన్నానంటే రీజన్ ఏంటి అంటే ఇలా ఎదురుగా కూర్చొని ఆ తప్పులను ఎక్కువ మాట్లాడేసుకొని మన మధ్యలో ఏదైనా కొన్ని రోజులు పోతే అన్నీ ఇప్పుడు ఒకవేళ ఆవేశంలో మాట్లాడే మాటలు కొన్ని ఉంటాయి, సెటిల్ అయిన తర్వాత మాట్లాడుకున్న కొన్ని ఉంటాయి అని చెప్పి నేను రీసెంట్గా కాల్ చేశాను సార్. ఆ డైరెక్టర్కి కాల్ చేశాను, ఆ ప్రొడ్యూసర్కి కాల్ చేశాను, నేను మాట్లాడాను. మేబీ వాళ్ళ సైడ్ నుంచి ఎక్స్పెక్టేషన్ వేరే ఉండొచ్చేమో నాకు తెలియదు. వాళ్ళు మీరే సినిమాలో ఓవర్ ఇన్వాల్వ్ అయిపోయి మీరే ఎక్కువ కెలికేయడం వల్ల సినిమా పోయిందని అంటే? అవును సార్, నేనే సినిమాలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల 1.5 years సినిమా డిలే అయిపోయింది సార్. యాక్చువల్గా సరే నేను అన్నీ ఎందుకు సార్. ఇప్పుడు నిజంగానే మా ప్రొడ్యూసర్ గారు ఎవరైనా డిస్కషన్ అది ఉంటే నా తప్పే అనుకుందాం, దాంట్లో తప్పే ఉంది ప్రాబ్లం. నేను నీ తప్ప వాళ్ళ తప్ప అని అనట్లేదు. నేను ఇక్కడ ఎలా ఉంటుందంటే సిచ్యువేషను ఇండస్ట్రీలో నేను గమనించింది, ఆ ప్రొడ్యూసర్ కూడా నేను నాకు ఫోన్ చేశారు. మీరు ఇంటర్వ్యూ చేస్తారు కదా, రేపు వెళ్తా అన్నారు. చేస్తానండి అని. ఇవన్నీ అడగండి అన్నాడు. నేను ఎందుకు అడగాలి అన్నాను. ఎందుకు అడగాలంటే నేను ఎందుకు వచ్చేసాను అంటే ఇప్పుడు రేపొద్దున నేను సపోజ్ ఫలానా ఎక్స్ మిమ్మల్ని ఇలా చేశారట కదా మీరు అన్నానంటే రేపొద్దున ఆ ఎక్స్ రేపొద్దున ట్విట్టర్లో ఎక్కడ నేనేం లేదు, నేను అసలు నాకు దానికి సంబంధం లేదు, ఆయన మూర్తి గారు ఎందుకు అడిగారో నాకు తెలియదు అని పెడుతున్నారు. మొన్నేమో మన భుజం మీద తుపాకి పెట్టి కలుద్దామని చూస్తున్నారు. కానీ మొన్నటి మళ్ళీ వాళ్ళే అబ్బే మాకు ఏనట్లే మేము చాలా వీఆర్ సో హ్యాపీ, వీఆర్ హ్యాపీ విత్ కిరణబ్బరం, వీఆర్ హ్యాపీ ఎవ్రీథింగ్ అనే టైప్లో పెడుతున్నారు. అందుకని నేను చెప్పంటే మీ తరఫున అడగను, కావాలంటే మీకు కాల్ చేస్తాను అన్నాను. సరదాగా కాల్ చేద్దావా ఆ పర్సన్కి? సార్ ఒకటి చెప్పనా సార్, ఈ రోజుకి ఆ ప్రొడ్యూసర్ గురించి నేను మంచి కోరుకుంటాను. నాకు ఏ విధంగా లేదు. చెప్పిన పర్సన్కి సరదా కాల్ చేసి వాళ్ళు ఏం అడగరు, స్పీకర్ సార్. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికే మనము ఇప్పుడు ఒక 2 వ్యక్తుల మధ్య 10 జరుగుతాయి, ఒక 100 జరుగుతాయి ఒక సినిమా జరిగే ప్రాసెస్లో. నా ఉద్దేశం ఏంటంటే సార్, ఒక ఇండస్ట్రీలో ఉండే దూరం నుంచి చూసే ఒక వ్యక్తిలో నాకు ఏమనిపిస్తుంది, నేను ఎందుకు కావాలంటే కాంట్రవర్సీ చేయాలనో ఉద్దేశం కాదు. నేనేంటంటే ఇంట్లో విషయాలు ఎక్కువ మాట్లాడుకోవడం వల్ల ఆడియన్స్కి మనమే తక్కువైపోతుంది సార్.
నా సినిమా గురించి అన్నట్లేదు, ఏ సినిమా గురించి అయినా మన ఇంట్లో విషయాలు ఒక ఎక్కువ మాట్లాడేసుకొని ఏదో బయటికి న్యూస్లు ఇచ్చేయడం వల్ల ఆడియన్స్కి మనం తక్కువ అవుతున్నాం తప్ప అవన్నీ అవసరం లేదని నా పర్సనల్ ఫీల్. ఇది ఉంది. నేను ఇప్పుడు ఏమంటున్నాను, నాకు ఐ రెస్పెక్ట్ దెమ్. నాకు ఎనీ టైం హిట్ ఆఫ్ ఫ్లాప్ ఒక మీ విషయంలోనే కాదు, నాకు వేరే హీరో ఆ మధ్యన ఒక వేరే హీరోతో ఇంటర్వ్యూ చేస్తే కూడా ఆ హీరోతో ప్రొడ్యూస్ చేసిన పాత ప్రొడ్యూసర్లు 2-3 ప్రొడ్యూసర్లు ఫ్లాప్ లేని వాళ్ళు ఫోన్ చేసి, ఏంటి నా ప్రొడ్యూసర్ అలా అంటూ మీరు కౌంటర్ చేయట్లేదు, ఆ హీరో అలా అంటుంటే మీకు తెలుసు కదా మా సినిమా విషయంలో ఏం జరిగిందో మీకు అంటే నేను ఎందుకు కౌంటర్ చేయాలి, మీరు ఉన్నారు కదా మీరు చెప్పండి, మీరు అఫీల్ చెప్పండి. లేదు చెప్పాను, ఈసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు కాన్ఫరెన్స్ కాల్ పెడతా, అక్కడ స్పీకర్లో పెడతా, మీరు చెప్పగలరా, లేదు మనకి. ఇప్పుడు నేను ఏదైనా సార్ డబ్బులు ఇప్పుడు రూపాయి బాగా వచ్చింది అనుకోండి సార్, అంత పాజిటివ్గా ఉంటుంది. హిట్ అయింది అనుకోండి సార్, సినిమా అందరూ బాగుంటారు అంతా ఉంటారు. ఫ్లాప్ అయింది అనుకోండి సార్, దానికి 100 కారణాలు. ఎవరు ఇప్పుడు ఫ్లాప్ అయిందని అంటే ఇప్పుడు నా వల్ల ఫ్లాప్ అయిందని ఎవరు అని అనరు. ఇప్పుడు నేను ఒప్పుకున్నాను కదా సార్, నేను ఏమంటున్నాను ఇప్పుడు నిజంగానే ఏదన్నా ఇది అయింది, నాకు ఎవరి మీద ఏం లేదు సార్. ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఐ రెస్పెక్ట్ దెమ్. వాళ్ళు నెక్స్ట్ మంచి సినిమాలు చేయాలి, బాగుండాలి, వాళ్ళు ఇంకా ఏమన్నా చేయాలి. రేపు నన్ను ఏమన్నా అడిగినా మేము కలిసి సినిమా చేయడం మంచి కథ ఉంటే చేయడానికి రెడీ. కానీ ఒక సినిమా చేసే ప్రాసెస్లో ఇదైతే ఒక్కరిని తప్పడం కరెక్ట్ కదా నా ఫీలింగ్. అంతే. ఎవరు నాతో ఇదైతే అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడు నా ప్రొడ్యూసర్ గారు అంటే నాకు రెస్పెక్ట్. ఎవరైనా కానీ అది ఏ ప్రొడ్యూసర్ అయినా ఇలా కాల్ చేసి ఇంటర్వ్యూలో అడగండి ఇది అని మీకు కాల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కదా. అంతే ఏముంది సార్, ఎవరైతే అంటే ఏంటి అసలు నన్ను అడగచ్చు కదా, డైరెక్ట్గా ఉంటే నాకు కాల్ చేయొచ్చు. అసలు నాకు డౌట్, అసలు ఇండస్ట్రీలో అంటే ఏదో జంజాలుగా డైలాగ్ ఉంది, నీ ఫేస్ నాకు నచ్చలేదు అని. అలాగే కిరణబ్బరం కొందరికి పుట్టుకుట్టుని అసలు అకారణంగా నచ్చకపోవడం అనేది ఉంటుంది. నేను అందరికి నచ్చుతా సార్, నచ్చకపోవడం వాళ్ళు ఎవరున్నారు. ఊరికే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అనుకోండి సార్, ఊరికే అంతకు తప్ప ఏం ఉండదు. ఎవరికి ఇప్పుడు నేను సార్ నాకు తెలిసి ఇప్పుడు మీరు షార్ట్ టైం కాదు, ఎంతో మంది స్టేజ్ మీద ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ నేను జస్ట్ మా అమ్మ పేరు చెప్తే సింపతి కార్డు వాడాను అంటున్నారు. దీని సింపతి సార్ వాడారని నేను కాదనట్లేదు. నేను అందుకే నచ్చలేదు అని అంటే సార్, ఇప్పుడు మీ విషయంలోనే ఎందుకు ఇలాంటి వస్తున్నాయి అని నాకు సార్ అదే అంటాను సార్. ఇప్పుడు ఒక వ్యక్తి నలుగురు కూర్చోన్నప్పుడు ఆ సినిమా పెద్ద హిట్ అయినప్పుడు ఎందుకు ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిపోయింది అంటే ఊరికే త్రో చేస్తారు ఆడున్నోళ్ళు. మనోడు ఏదో స్పీచ్ వైరల్ అయింది బా, ఏదో చిన్న సింపతి కార్డు వాడాడు, ఇప్పుడు చూడు నిన్న మళ్ళీ ఈ సినిమాకి ఏదో వాడుతున్నాడు. ఈ పదాలు ఇలా వాడతారు సార్. అలానే వాళ్ళకి మనం నచ్చమని కాదు, ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఏదో సార్ నాకు తెలిసి ఇప్పుడు నాతో వర్క్ చేసే ప్రొడ్యూసర్లు కానీ, ఇప్పుడు నేను రాజదండ గారితో చేస్తున్నాను, నెక్స్ట్ ఎస్కేఎన్ గారితో చేస్తున్నాను, సారాష్ గారితో చేస్తున్నాను, అందరికీ నా వర్కింగ్ స్టైల్ తెలుసు. అరే నేను చేయబోయే వాళ్ళు నాతో అందరూ మంచిగా అంతా బాగానే ఉంటుంది సార్. థింగ్ ఏంటంటే మేబీ నేను కొంచెం ఎక్కువ, నేను చాలా ఇంటర్వ్యూలలో కానీ నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్తాను. అడిగిన క్వశ్చన్లకు సమాధానం ఇవ్వడం ప్రాబ్లం నా ఉద్దేశం సార్. ఇప్పుడు నేను ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు నాతో చాలామంది అడిగారు, ఈవెన్ ఇంక్లూడింగ్ మై ఫ్యాన్స్ అడిగారు, ఎందుకన్నా మీరు సాఫ్ట్గా మాట్లాడతారు, మీరు సాఫ్ట్గా మాట్లాడడం వల్ల మీకు ఏవో క్వశ్చన్లు అడుగుతున్నారు, అవి అందరిని అడుగుతారా అని. ఐ రెస్పెక్ట్ సార్. అక్కడ కూర్చున్న ప్రతి ఒక్క జర్నలిస్ట్ని ఐ రెస్పెక్ట్. సార్ అని సంబోధిస్తాను, గారు అని సంబోధిస్తాను, ఒక యూట్యూబర్ అని గారు అని సంబోధిస్తాను, ఒక లైట్ మ్యాన్ గాని అన్న అంటాను. నాది నా రెస్పెక్ట్. ఆడ అడిగే వాళ్ళకి విజ్ఞత ఉండాలి, ఈ క్వశ్చన్ అడగచ్చా లేదా. కానీ నేను ఏ రోజు సీరియస్గా ఆన్సర్ ఇవ్వను. కూర్చొని వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను కూర్చొని మాట్లాడతాను. నేను సమాధానం ఇస్తానని కదా అని క్వశ్చన్లు ఇలాంటివన్నీ త్రో చేశారు అనుకోండి సార్, అక్కడ ప్రాబ్లం ఉంది. ఎలాంటి క్వశ్చన్లు త్రో చేశారు ఉంటాయి కదా సార్, ఇదే ఇలా ఏది తక్కువ ఏమైనా ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ త్రో చేశారు అనుకోండి సార్, మీకు తక్కువగా చూస్తున్నారా అది ఇది అని, అది ప్రాబ్లం అని నా ఉద్దేశం సార్. తక్కువగా చూడడం లేదు. ఇక్కడ ఏంటంటే కొంతమందికి ఎందుకు దాని కారణం ఏముండవు, రీజన్ లాజిక్లు ఏముండవు. అది ఒక వ్యక్తి దూరం, నేననే కాదు సార్, ఒక వ్యక్తి ఇండస్ట్రీకి సంబంధం లేకున్నా, రోజు ఇండస్ట్రీలో సర్కిల్లో తిరగకున్నా, ఎవడో ఎక్కడ ఫిలిం నగర్లో ఎవడో ఒకడు ఆఫీస్ పెట్టుకొని వాడి పని వాడు చేసుకుంటున్నాడంట, ఎక్కడి నుంచో వచ్చాడు వాడు ఎదుగుతున్నాడు, వాడి పాటు వాడు సినిమాలు చూసాడు ఎదుగుతున్నాడంటే, నేను ఎవరికి తెలియదు కాబట్టి నేను రోజు మీకు తెలుసు సార్, నేను ఏ ప్రొడక్షన్ ఆఫీస్లో రోజు కూర్చోను, నేను ఎక్కడా కనపడను, నా పని నేను దూరంగా చేసుకుంటున్నాను కాబట్టి ఆ ప్రాబ్లం అంతే సార్. ఎవరికి తెలియదు నా గురించి. మేబీ రోజు నేను 10 మందిని కలుస్తూ రోజు అందరూ ఆఫీసుల దగ్గర మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి సార్, ఆ ప్రాబ్లమే ఉండదు, ఆ డిస్కషన్ రాదు. నేను అందరికీ నచ్చుతా. ఎలా ఉంది ఇప్పుడు మీకు వచ్చి ఎన్నాళ్ళైంది ఇక్కడికి? 5 years అయిందా? అంటే లాక్డౌన్ అంతా తీస్తే 3.5-4 years. ఇప్పుడు మీకు అప్పుడు దూరంగా ఉండి చూసారు ఇండస్ట్రీని, ఇప్పుడు ఇండస్ట్రీ లోపల ఉండి చూస్తున్నారు. సో ఎలా ఉంది ఇండస్ట్రీ మీకు? సార్ నేనైతే వెరీ సింపుల్ సార్, నా పని వరకు నేను జాగ్రత్తగా చేసుకుంటాను సార్. ఇప్పుడు నేను రాజేష్ గారితో పని చేస్తాను. నా పని ఏంటి, మార్నింగ్ షూట్ టైంకి రావడం, టైంకి చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవడం. నేను రాజేష్ గారికి క్లియర్గా చెప్తాను సార్, నా గురించి ఏదైనా మీరు నన్నే అడగండి, చుట్టుపక్కల ఎవరో ఏదో చెప్పారన్నది మీకు వద్దు. నాతో మీకు ఏదైనా యాజ్ ఎ హీరోగా మీకు ప్రాబ్లం ఉందో నాకు చెప్పండి, కన్వే చేయండి, డైరెక్ట్గా మాట్లాడండి, అంతే సార్. అంతకు మించి నేను ఏ రోజు అదర్ థింగ్స్లో ఇన్వాల్వ్ కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకుంటున్నాను. కమ్యూనికేషన్ గ్యాప్ అని నా పని నేను చేసుకుంటాను. ఏది వేరే వాళ్ళ ద్వారా మయా మీడియాకి వెళ్ళింది అనుకోండి, కమ్యూనికేషన్ అంతే. ఇప్పుడు నాకేంటి, నాకు వేరే హీరోల గురించి నాకు వద్దు, అక్కడ కూర్చొని గాసిపింగ్లో నాకు వద్దు, నా పని నేను క్లారిటీగా చేసుకుంటా. నేను నేర్చుకున్నదే సార్,
ఈ 3.5 ఇయర్స్లో నేను నేర్చుకున్నది ఏంటంటే నా పని నేను చేసుకొని సైలెంట్గా ఉండడం ఉత్తమమైన పని. కొంచెం ఇంకా అది రావట్లే, ఏది దాన్ని ఏమంటారు, లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి ఒకటి ఉంటుంది కదా సార్, లౌక్యం ఇక్కడ స్మూత్గా మాట్లాడేసి లౌక్యం వెనకాలకి వెళ్ళి మేనేజ్ చేయాల్సినట్టు మేనేజ్ చేస్తే ఇక్కడ మనకు బాగుంటుంది అనే లౌక్యం రావట్లే. అదే. అది నాకు వద్దు కూడా. ఎన్ని రోజులైతే ఉన్నాయి ఇక్కడ ఏది ఉంటే అక్కడ మాట్లాడదాం, ఏదైతే అదే. ఏం కాదు సార్, ఏదైతే అదే పర్లేదు, మీరు ఉంటారు. ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది మొదట్లో కొన్ని రోజులు ఇబ్బందులు కావచ్చు, కొద్ది రోజులు ఇబ్బంది పెట్టచ్చు. బట్ రాను రాను కిరణపురం ఇది అని అందరికీ తెలిసిపోయిన తర్వాత అంతే సార్, ఇంకా అది స్టేబుల్ అయిపోతుంది. అంతే. మీకు కూడా మరోసారి ఇలాంటి నాలుగు ఇంకోటి కానీ ఈ క్వశ్చన్స్ ఎదురావు. అంతే సార్, అంతే. రెండు ఒకవేళ నిజంగా ఇన్సెక్యూర్ ఉండో లేకపోతే మన గురించి అది ఇది చెప్పకూడదు అది ఇది ఉందంటే ఆ రోజు నా లైఫ్ స్టైల్ నాకు చెప్పేవాని కాదు సార్ స్టేజ్ మీద. అవును, నాకు అంత లేదు. ఏదో నేను ఏదో ఉన్నోని లెక్కనో, నా దగ్గర ఎంత ఉందంటే ఎంతమంది భయపడతారు, నా దగ్గర డబ్బులు ఉందంటే ఎంతమంది ఉంటారని. సార్ ఇట్స్ ఎ క్లియర్ ఓపెన్ పేపర్ సార్. కిరణ్ అబ్బోరం అనేవాడు వాళ్ళ ఆడియన్స్లోకి వచ్చాను, వాళ్ళ ముందే ఎదుగుతున్నాను, వాళ్ళకి అన్ని నిజాలు తెలియాలి. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి తెలుస్తాయి, లేదు మా ఊరికి వెళ్ళినా తెలుస్తాయి. సింపుల్ సార్, దాంట్లో ఏముంది సార్, దాచిడం ఏం లేదు కదా. వాళ్ళ రేపు ఏముంటుంది సార్, అది ఏముంటుంది సార్. ఇప్పుడు నా సినిమా ఉంది బాగుంటే చూస్తారు సార్, లేదు అంటే మళ్ళీ ఏంద్రా అంత చెత్త సినిమా తీసామంటారు. నేను మళ్ళీ ప్రయత్నిస్తాను మంచి సినిమా తీసుకురావడానికి. మళ్ళీ నా ప్రమోషనల్ కంటెంట్ నచ్చితే కిరణ్ మంచి సినిమా తీసాడరా అని వస్తారు, అంతే సార్, అంత మించి. సో కమ్ బ్యాక్ టు ఈ అల్లరి చిల్లరగా స్టార్ట్ అయ్యే కథలు, అల్లరి చిల్లర కుర్రాళ్ళు చివరి క్లైమాక్స్కి వచ్చేసరికి చిన్న ఎమోషనల్ పాయింట్లోకి డ్రైవ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. కేరేంపా సార్, ఆ పరిస్థితి ఉందా? ఉంది సార్, క్లైమాక్స్ సెంటిమెంట్ ఉంది సార్. ఏదైతే పర్పస్ ఉంటుందో సినిమాకి మనం చేసిందంత పర్పస్ అయితే ఫుల్ఫిల్ చేస్తాం. అది ఉంటుంది చివరిలో. ఉంటుంది సార్. మొత్తం వాడిని చేంజ్ చేసే అంత డ్రామాటిక్ వెళ్ళట్లేదు సార్ ఈ సినిమా. వెరీ అంటే ఏదో డ్రామా ఎక్కువ పెట్టేసి అది ఏం లేదు సార్. ఆ ఎమోషనల్ పాయింట్ కూడా చాలా ఫన్నీ వేలో అని చెప్తాను. అందుకే సినిమా కంప్లీట్లీ ఫ్రమ్ ద బిగినింగ్ టు కేరామ్ రిలీజ్ థియేటర్కి వచ్చేంత వరకు కూడా ఎంటర్టైన్మెంట్. ఎమోషన్ చెప్పినప్పటికీ మళ్ళీ చిన్న ఫన్ పంచ్ తోటే ఏదో ఈ సినిమాలో క్లైమాక్స్ లో ఎయిట్ చేస్తారు, పెద్ద అది ఏమి ఉండదు సార్. ఇట్స్ ఎ లైటర్ వే ఎమోషన్, ఎంటర్టైన్మెంట్. నరేష్ గారి క్యారెక్టర్ ఏంటి కొంచెం ఈ సినిమాలో గట్టిగా వాడేటట్టు ఉంది. అంటే చూసిన వాళ్ళు అయితే అందరూ గట్టిగా కనెక్ట్ అవుతున్నారు సార్. ఆయన రియల్ లైఫ్కి కొంచెం అలా ఉంటాడు కదా సార్, ఒక ప్లే బాయ్ లెక్క సార్. ఆయన ఏంటంటే అది చిన్న ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దామని చిన్నది అది అయింది, వర్కౌట్ అయింది. అమ్మాయిని ఫాస్ట్లోకి అమ్మాయిని మిస్ అవుతాడు, ఇప్పుడు ఉన్న అమ్మాయితో హ్యాపీగా ఉండడు, ఆ టచ్ కోసం వెతుకుతూ ఉంటాడు అన్నది. కొన్ని మంచి జోకులు పేలాయి. అందరూ వెన్నెల కిషోర్ అన్నది కానీ నరేష్ గారి ట్రాక్ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చూసారు, ఆన్ సెట్స్లో కానీ ఎడిట్ టేబుల్లో కానీ. అది బాగా వర్కౌట్ అయినా అంటున్నారు సార్. వెరీ హ్యాపీ. బట్ ఇట్స్ వెరీ టఫ్ కాంపిటీషన్లో వస్తున్నారు 4 సినిమాలు. బట్ దివాలి ఇలాంటి హోప్ ఖచ్చితంగా మీరు తప్పకుండా సార్ మీకు సక్సెస్ కొడతారని. ఎందుకంటే ఇప్పటిదాకా వస్తున్న కంటెంట్ చూస్తుంటే మంచి అంటే యూత్ఫుల్ కంటెంటే. బట్ నవ్వు అనేది ఎవరికైనా ఏజ్తో సంబంధం లేదు, ఎవరికైనా నవ్వుకోవాలంటే హాయిగా నవ్వుకోవాలనిపిస్తుంది. సో ఆ విధంగా అందరికీ నచ్చుతుంది గ్యారెంటీగా. ఈసారి కే ర్యాంప్ ఆడిస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.